హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ అనిత. ఈరోజు సైన్స్లో వచ్చేసి టాపిక్ విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. ఇవి 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి ఫ్యాట్ సాలబుల్, ఇంకొకటి వాటర్ సాలబుల్. 2 రకాలు ఉంటాయి. ఫ్యాట్ సాలబుల్ వచ్చేసి కేఈడిఏ. మనకు గుర్తుపెట్టుకోవడానికి పేడ అంటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. కేడా ఈజీగా ఉంటుంది. వాటర్ సాలబుల్ వచ్చేసి సి విటమిన్, B1, B2, B3, B5, B6, B7, B9, B12 ఇవన్నీ వాటర్ సాలబుల్ డిసీజెస్ అంటాము, డెఫిషియన్సీ డిసీజెస్. సో విటమిన్స్ వచ్చేసి విటమిన్ కే మనలో తక్కువైనప్పుడు హీమోమరేజ్ అనే వ్యాధి వస్తుంది. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫిలోక్వినైన్ అనేది సైంటిఫిక్ నేమ్ అనమాట దీనికి. విటమిన్స్ ఈ తక్కువైనప్పుడు టోకోఫెరల్ సైంటిఫిక్ నేము, స్టెరైల్, ఇంపార్టెంట్ అనేటివి మనకు డిసీజెస్ వస్తాయి. విటమిన్ డి తక్కువైనప్పుడు కాల్షిఫెరల్ సైంటిఫిక్ నేము. అడల్ట్స్లో అయితే ఆస్టిఫోరేసిస్, అదే పెద్దవాళ్ళలో అయితే ఆస్టిఫోరేసిస్ అనే వ్యాధి వస్తుంది. ఆస్టిమలేషియా అనే వ్యాధి కూడా వస్తుంది. ఆ రెండిట్లో ఏదైనా రావచ్చు. అదే చిల్డ్రన్స్లో అయితే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది విటమిన్ డి తక్కువైనప్పుడు. విటమిన్ ఏ తక్కువైతే రెటినాల్ అంటే కంటికి సంబంధించినది, నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాట్ సాలబుల్ విటమిన్ డెఫిషియన్సీ డిసీజ్. ఇవన్నీ ఫ్యాట్ సాలబుల్కి సంబంధించినవి. సో ఇప్పుడు ఇంకా వాటర్ సాలబుల్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు వాటర్ సాలబుల్ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. సి విటమిన్ వచ్చేసి తక్కువైనప్పుడు మనకి స్కర్వే అనే డిసీజ్ వస్తుంది. దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఒక సైంటిఫిక్ నేమ్ అనమాట. B1 తక్కువ అయినప్పుడు మనకి బెరీ అనే వ్యాధి వస్తుంది. థయామిన్ అనేది సైంటిఫిక్ నేమ్. B2 వచ్చేసి చెలోసిస్ అనే వ్యాధి వస్తుంది. రైబోఫ్లవిన్ అనేది దీనికి సైంటిఫిక్ నేము. B3 వచ్చేసి నియాసిన్, పెల్లెగ్రాఫోడి సిండ్రోమ్ ఒక వ్యాధి వస్తుంది. B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, టైరాయిడ్నెస్ మనకి అల్సర్ అనేది ఎక్కువైపోతుంది B5 అనేది తక్కువైనప్పుడు. B6 పైడాక్సిన్ అనేది అనమియా, ఆర్బీ సెల్స్ తక్కువైనప్పుడు మనకు B6 అనేది వ్యాధి. B6 అనేది తక్కువైతే మనకు అనేమియా, ఆర్బీసీ సెల్స్ అవన్నీ తక్కువై మనకు ఆ వ్యాధి వస్తుంది, అనేమియా అనే వ్యాధి. B7 బయోటిన్, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా పోతుందన్నమాట. సో B7 అనేది తక్కువైతే మన బాడీలో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోతుంది. B9 కూడా ఫోలేట్ అంటారు. అనేమియానే వస్తుంది. B12 కూడా అనేమియా అనే వ్యాధి వస్తుంది. సో ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ అనమాట. సో మనకి ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారు, క్వశ్చన్స్ ఇలా తెలుసుకుందాం. రికెట్స్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు, ఏ దానివల్ల రికెట్స్ అనేది వస్తుంది, ఏ విటమిన్ తక్కువైనప్పుడు రికెట్స్ అనే వ్యాధి వస్తుంది అని అడుగుతారు. విటమిన్ డి తక్కువైనప్పుడు రికెట్స్ అనే వ్యాధి మనకు వస్తుంది. విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్, మనకి బ్లడ్ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ క్లాట్ కాకపోతే మనకి ఇబ్బందే కదా. సో అలా బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఏ విటమిన్ మనకి హెల్ప్ చేస్తుందంటే విటమిన్ కే అనేది మనకి బ్లడ్ క్లాట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా వాటర్ సాలబుల్, ఫ్యాట్ సాలబుల్ విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.